వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. ఏకే మల్లవరం జేబీఎం సేవా సంఘం ఆధ్వర్యంలో మాల మహానాడు తరఫున ఏకే మల్లవరం కొత్తూరు నుంచి అంబేద్కర్ స్టాట్యూ దాకా కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది ఈరోజు. అదే మాదిరిగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మేము 30 సంవత్సరాల నుంచి వాళ్ళ దక్కించుకున్నామంటున్నారు. అదే 30 సంవత్సరాల నుంచి మేము కూడా పోరాడుతున్నాం ఎస్సీ వర్గీకరణ వద్దని. దానికి నిదానంగా సుప్రీంకోర్టు ఇవాళ తీర్పిచ్చింది 1వ తారీఖుని. ఆ 1వ తారీఖు తీర్పు ఏంటంటే వర్గీకరణ చేస్తామని. ఇది జరగని విషయం. వాళ్ళ రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు ప్రతి పనిని. వీళ్ళు ఇంకా మనోవాదాన్ని తీసుకురావాలని ఈ బీజేపీ ప్రభుత్వం చాలా సార్లు పలుమార్లు రాజ్యాంగాన్ని మార్చి మనోధర్మ శాస్త్రాన్ని అమల్లోకి తేవాలని చూస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఎస్సీలని రాజకీయంగా ఎదగకుండా బానిసలుగా చూడాలని ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. దీనికి మేము మా దళితులందరం కూడా ఎప్పుడు కూడా మేము అన్నతమ్ములు కలిసి ఉండేవాళ్ళం. అలాంటి అన్నతమ్ముల మధ్య వాళ్ళ రాజకీయ స్వరూపం కోసం మా దళితులను ఎదనీయకుండా చేయడానికి ఈ ప్రభుత్వాలన్నీ కలిపి మా దళితుల్ని అన్నదమ్ముల్లో ఉంటే మమ్మల్ని విడదీయాలని ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. త్వరలోనే మా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. మా పై నాయకులతో కూడా మేము మాట్లాడుతున్నాం. వాళ్ళు అనుసరించిన విధంగా మనం ఎలా చేద్దామంటే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే మమ్మల్ని నిలిచిపెట్టించుకుని ప్రతి గ్రామంలో కూడా ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని అందరం కూడా నిర్ణయించుకున్నాం. త్వరలో ఆగస్టు 15 నాటి నల్ల బ్యాచ్లతో మా అంబేద్కర్ స్టాట్యూ ముందర మేము నిరసన కార్యక్రమం చేస్తామని సభాముఖంగా అందరికీ తెలియజేసుకున్నాం. దీని మీద నిరసన సెంటర్లో చేస్తున్నారు, మన విజయవాడలో కూడా చేయడం జరుగుతుంది. ఇంకా దీనికి గ్రామ స్థాయిలోంచి పూర్తిగా ఒక రెవల్యూషన్ అనేది రాలేదు. అలా ఈ రెవల్యూషన్ అనేది వస్తే కనుక ఈ వర్గీకరణ ఆపడం పెద్ద విషయం కాదు మనమందరూ తలుచుకుంటాను. బట్ ఏంటంటే దీని మీద ఒక అవగాహన కొంతమందికి సరిగా లేకపోవడం అనేది ఇది బాధాకరమైన విషయం. ఎవరు సరిగా దీనికి రెస్పాండ్ అవ్వట్లేదు. మన గ్రామం నుంచి చేయాలని ఒక థాట్తో మనం స్టార్ట్ చేసాం. ఒకవేళ మన చూసి వేరే గ్రామాలలో ఎవరైనా ఇన్స్పైర్ అయితే అది ఒక మన గొప్పదనం అనుకోవాలి. ప్రతి ఒక్కరూ చేయాలి. ఎస్సీ వర్గీకరణ వల్ల ఎక్కువ నష్టపోయేది మనమే. ఇప్పుడు ఈ వర్గీకరణ అనేది మనం ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం, కానీ కొంతమంది రాజకీయ స్వలాభం కోసం, కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఈ వర్గీకరణ మన ఏంటంటే మనం ఇప్పుడు స్వతంత్రం వచ్చి 76 నెక్స్ట్ 15కి 76 సంవత్సరాలు అవుతుంది. అప్పటి వరకు కూడా మనం కలిసే ఉన్నాం. కానీ కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం ఏంటంటే మన ఎడగొట్టి విభజించి పాలించాలని ఇంకా మన మీద పెత్తనం చెల్లయిస్తున్నారు. ఈ వర్గీకరణ వల్ల ఎక్కువ నష్టపోయేది మనమే. మనం అంటే మన భావితరాలు. ఇప్పుడు ఇలా చదువుకునే కుర్రాళ్ళు, ఈ కుర్రాళ్ళకి ఏంటంటే సరిగా చదువు ఈక్వాలిటీ అనేది ఉండదు. సో దానివల్ల ఏంటంటే మనం నష్టపోతాం ఎక్కువ.